వినిపిస్తోందా? ఎవరైనా కామెంట్ చేయండి. సార్ వినిపిస్తోందా శ్రీశైల్ రెడ్డి సార్? హలో, హలో, వినిపిస్తోందా సార్? ఎవరైనా చెప్పండి, వినిపిస్తోందా? వినపడుతున్నానా సార్? నా మాటలు వినిపిస్తున్నాయా శ్రీశైల్ రెడ్డి సార్? వినిపిస్తుంది. ఓకే సార్, స్టార్ట్ చేస్తామా? ఓకే సార్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పరిచయం చేయబోయేటటువంటి నవల ఎడారి పూలు. ఇది సలీం గారు రాసినటువంటిది. ఎడారి పూలు మీకు ఆపోజిట్లో కనిపిస్తోంది. ఈ నవల 2018లో రాసినటువంటిది. ప్రముఖ బుక్ షాపులు అన్నిట్లో కూడా లభిస్తుంది. ఆన్లైన్లో కినిగి లాంటి, లోగిలి లాంటి సైట్లలో కూడా మనకి ఈ పుస్తకం అందుబాటులో ఉంది. ఇది నేను మధ్యాహ్నం ఎత్తుకుని రాత్రికి పూర్తి చేసేసాను. ఈ పుస్తకం కింద పెట్టనివ్వలేదు, ముందే చదివి ఉన్నాను. అయినా ఇప్పుడు దీని గురించి మాట్లాడాలి కాబట్టి ఒకసారి చదువుదామని ఎత్తుకుంటే కింద పెట్టనివ్వకుండా చదివించింది. అలాగే రాత్రిలో నిద్రపోనీయకుండా కూడా చేసిందనమాట. అట్లాంటి నవల ఇది. దేనికి సంబంధించింది ఇది అంటే, ముస్లింల జీవితానికి సంబంధించినటువంటి నవల. పేరు గమనించండి, ఎడారి పూలు. పూలు అందంగా ఉంటాయి, సువాసన భరితంగా ఉంటాయి, చూడడానికి అందరు ఇష్టపడతారు. స్త్రీలను పూలతో పోలుస్తూ ఉంటారు. అలాంటి స్త్రీలు
ఎడారిలో పూలుగా మారాల్సి వచ్చింది. పేరులోనే మనకు చాలా విషయం తెలిసిపోతూ ఉంది. ఎడారి అంటే ఇక్కడ ఎడారి దేశం, అరబ్ దేశాలు. అక్కడికి మన పూలు వెళ్ళి అనుభవింపబడ్డాయి. చాలా అర్థంగా ఉంటుంది ఈ నవల. గుండెల్ని పిండేసినట్లు ఉంటుంది ఇదంతా పూర్తిగా చదివినట్లయితే. ఇలాంటి జీవితం ఉందా అన్నట్లు. నేను చదివేసిన తర్వాత ఒకసారి రచయితతో మాట్లాడాను. ఎందుకంటే అంత బాధ అనిపించింది. ఇది నిజంగా జరిగిందా లేదా కల్పితమా? సాధారణంగా నవలలు అంటే కొద్దిగా యథార్థము, కల్పితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలా భరించగలిగారు ఇలాంటి స్థితిని అని నేను మాట్లాడితే వారు ఇది నిజంగా జరిగింది అని చెప్తే చాలా బాధ అనిపించింది. ఇలాంటి సంఘటనలు సమాజంలో చాలా కష్టం, భరించడానికి వీల్లేదు. ఇక మనం రచయిత విషయానికి వస్తే సలీం గారు మీకు కనిపిస్తూ ఉంటారు. సలీం గారు వీరు ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర త్రోవగుంట అనేటటువంటి ఒక చిన్న ఊర్లో జన్మించారు. భౌతిక శాస్త్రంలో ఎంఎస్సి చేశారు. ఎందుకు నేను రచయితను కూడా పరిచయం చేస్తున్నానంటే కొంతమంది పరిశోధక విద్యార్థులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో. ఇక వీరు ప్రస్తుతం హైదరాబాద్లో ఉద్యోగ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. 3 కవితా సంపుటాలు రాశారు. 10 కథా సంపుటాలు వీరివి వెలువడ్డాయి. 23 నవలలు, 1 నవలిక ప్రచురించారు. ఇక వీరి రచనల మీద 7 ఎంఫిల్లు, 3 పిహెచ్డీలు జరిగాయి. అనేక అవార్డులు పొందారు. 2010లో కాలుతున్న పూలతోట అనేటటువంటి నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం చాలా ఆనందించాల్సినటువంటి విషయం. ఇక నవల విషయానికి వస్తే ఎడారి పూలు అనేటటువంటి నవలకు సంబంధించినటువంటి కథ ఎక్కడ ప్రారంభమైంది అంటే మన హైదరాబాద్ నగరంలో. హైదరాబాద్ పాత నగరంలోని మొగల్పురాలో ఓ ఇరుకు గల్లీలోని అతి పేద ముస్లిం కుటుంబాలకు సంబంధించినటువంటి కథలే ఈ నవలలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 2 కుటుంబాలలోని 2 పూలు పడేటటువంటి అవస్థే ఈ నవల. ఆ 2 పూలు ఎక్కడికి వెళ్ళాయి అంటే ఎడారి దేశానికి వెళ్ళాయి. అక్కడ ఆ పూలు ఎలా నలిగిపోయాయి ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఫాతిమా, కరీం అందులో ఒక కుటుంబం. ఫాతిమా, కరీం అనేటటువంటి వాళ్ళకి జుబేదా అనేటటువంటి కుమార్తె జన్మిస్తుంది. ఇక్కడ ఆర్థిక అంతరాలు అందామా, లేకపోతే విద్య లేకపోవడమా, అసలు ఏంటి కారణం ముస్లింల జీవితాలు ఇలా ఉండటానికి అనేది కూడా ఈ నవలలో ఆలోచించాల్సినటువంటి విషయం. కరీం బాధ్యతారాహిత్యంగా భార్యను సరిగా పట్టించుకోకుండా జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. ఆమెకి మొదట జుబేదా పుట్టిందని, అంటే అబ్బాయి పుట్టలేదని ఎన్నో తన్నులు తింటది భర్త దగ్గర. దానికి కారణం ఏంటో అర్థం చేసుకునేటటువంటి స్థితిలో ఆయన లేడనమాట. అలాంటి పరిస్థితులు ఆ సమాజంలో. ఇది 2016-17లో యథార్థంగా జరిగినటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి నవల ఇది. జుబేదా పుట్టిన తర్వాత 2 అబ్బాయిలు పుడతారు, మళ్ళీ 1 అమ్మాయి, మళ్ళీ 1 అబ్బాయి. అంటే అధిక సంతానం కూడా పేదరికానికి ఒక కారణం కావచ్చు. ఒక కారణం కాదు, ప్రధాన కారణం అదే కావచ్చు. మనకు తెలుసు ఆ విషయం. మన భారతదేశం ఎలాంటి స్థితిలో ఉంది ఏంటి అనేటటువంటిది. ఇంకా ఇంతమంది సంతానం, వీళ్ళను పోషించాలి అనేటటువంటి బాధ్యత కూడా కరీంకి లేదు. దానికి తోడు 2వ పెళ్ళి ఒకటి. ఇక్కడ
తల్లి కూతురు ఇద్దరు, జుబేదా తల్లి ఇద్దరు కూడా ఇంట్లో లక్కగాజుల మీద రంగురాళ్ళు అద్దుతూ రోజుకు 100-150 సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటే, అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ ఉంటే, 2 పూటలో 1 పూట తిండి తింటూ ఉన్నటువంటి పరిస్థితులు వీడు దాచిపెట్టుకున్న దాన్ని కూడా దోచుకెళ్ళి ఇంకొక భార్యతో గడపడానికి ఉపయోగించుకుంటాడు. అట్లాంటి బాధ్యతారాహిత్యమైనటువంటి వ్యక్తి కరీం. ఇలాంటి వ్యక్తి దగ్గర తన్నులు తినడం ఇవన్నీ సాధారణమైపోయాయి వీళ్ళ కుటుంబంలో. ఇక చిన్నపిల్లలు వాళ్ళు కూడా కూలి పనికి వెళ్ళడు. ఇతడు చెప్తాడు, నాకేంటి, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ సంపాదనతో నేను జల్సాగా బతికేస్తాను అని. అంత బాధ్యత లేనటువంటి తండ్రి అతడు. ఇలాంటివి కొన్ని సమాజంలో అవకాశంగా తీసుకునేటటువంటి వాళ్ళు చాలామంది. ఇక్కడ ఈ అమ్మాయి జుబేదా కొద్ది రోజులు స్కూల్కి వెళ్తుంది. అక్కడ పాఠశాలలో మగవాళ్ళే, ఆడవాళ్ళు లేరనమాట టీచర్లు. అందుకని తండ్రి ఆ చదువు ఆపించేస్తాడు. తర్వాత ఈడేరక ముందే, అంటే పెద్ద పాప కూడా కాకముందే, వయసుకు రాకముందే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టిస్తాడు. తమ ఉండేటటువంటి సందుకు 2 సందుల దూరంలో ఉన్నటువంటి ఒక బీబీ జాన్ దగ్గరికి ఆమె ఉర్దూ చెప్పిస్తూ ఉంటే అక్కడికి పంపిస్తారు. అక్కడికి వెళ్ళి ఖురాన్ నేర్చుకుంటూ, ఉర్దూ నేర్చుకుంటూ ఉంటుందన్నమాట. అట్లా కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆ బీబీ జాన్, గౌసుద్దీన్ అనేటటువంటి వాళ్ళ ఇంటికి వచ్చేటటువంటి 6 మంది అమ్మాయిలు ఖురాన్ నేర్చుకోవడానికి వస్తూ ఉంటే వాళ్ళతో డబ్బులు సంపాదించాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళకి వస్తుంది. గౌసుద్దీన్ చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. 3 అబ్బాయిలు. ఆ 3 అబ్బాయిల జీవితం బాగుండడం కోసం, వీళ్ళ కుటుంబానికి కావలసినటువంటి వస్తువులన్నీ సంపాదించుకోవడం కోసం అతడు పన్నాగం పన్నుతాడు. భార్య తప్పేమో, మనం తప్పు చేస్తున్నామేమో అని చెప్తే కూడా అదంతా పట్టించుకుంటే మన పిల్లల జీవితం ఎలా బాగుపడుతుంది, అవన్నీ ఏమి అనుకోకూడదు అని ఆమెనలా నోరు మోయించి ఎలాగైనా సరే వాళ్ళలో అందగత్తె ఎవరు అనేది చూడమని ఆమెను పురమాయిస్తాడు. బురకాలు వేసుకుని వెళ్తూ ఉంటారు. బురకా వేసుకుని బయట వెళ్ళడానికి లేదు. కరీం భార్య ఫాతిమా చెప్తుంది, జుబేదా బురకా వేసుకోకుండా బయట వెళ్ళకు, నాన్న చూస్తే కోప్పడతారు. బట్టలు 2 జతలు, అవి కూడా అమ్మ తీసిచ్చినవి, అవి కూడా పాతవి, చిరుగులు పడుతూ ఉన్నటువంటివి. ఇట్లాంటి ఇక్కడ ఆ బురకాలు తీయించి వాళ్ళలో ఎవరు అందంగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని గమనించి భర్తకు చెప్తే, అందరికంటే వాళ్ళ అందగత్తె ఎవరంటే జుబేదా. వయసు 14 సంవత్సరాలే, అయినా వయసుకు తగినట్లుగా కాకుండా ఇంకా అందంగా ఉంది. ఆమె మీద అయినా సరే వీళ్ళు డబ్బు సంపాదించుకోవాలి, ఇట్లా ఆలోచిస్తారు. ఇక్కడ ఏంటది అట్లా వస్తుంది, ఎలాగైనా సరే వినిపిస్తోందా? వీళ్ళ అదే హైదరాబాద్లో షాకిర్ అనేటటువంటి వ్యక్తి ఒకడు ఉంటాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే, ఆ సందులో, అతడు ఉన్నటువంటి సందులో అతని ఇల్లు తప్ప ఇంకేది పెద్దగా లేదు. బంగ్లా అతనిది.
అది ఎలా వచ్చింది అంటే అక్రమంగా సంపాదించింది. ఎలా సంపాదించాడు? అరబ్ షేకులతో నిఖా చెయ్యడు. ఇది అతను చేసేటటువంటి పని. అతని దగ్గరికి ఈ గౌసుద్దీన్ వెళ్ళి, ఇలా ఒక మంచి సంబంధం ఉంది, జుబేదా ఒక మంచి అందమైన అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి సంబంధం కనుక చూసి పెడితే మనం హ్యాపీగా డబ్బు ఎలాగైనా సరే సంపాదించుకోవాలనుకుంటున్నాను అని అతనికి చెప్తాడనమాట. అతడు ఎలాగైనా సరే భార్యతో ఆలోచించి ముందుగా ఎటువైపు నుంచి భార్యతో మాట్లాడాలంటే ఏం చెయ్యాలి, పని కాదు. అందుకని రెండవ కాపురం పెట్టాడు కదా, అక్కడికి వెళ్తే మన పని సులభమవుతుంది. పేదరికం కదా ఇస్తూ, మరి అమ్మాయికి వయసు వచ్చేసింది, తొందరగా పెళ్లి చేయాలి కదా, మరి ఇవన్నీ మన కుటుంబంలో కానీ దహేజ్లు, దావతులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చెయ్యాలంటే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని నువ్వు నా మాట కనుక విన్నట్లయితే అరబ్ షేకులతో మనం పెళ్లి కనుక నిశ్చయించుకున్నట్లయితే నీకే మెహర్ రూపంలో చాలా డబ్బిస్తారు. అంటే అయ్యయ్యో కుదరదు, నాకు చాలా ఖర్చులు ఉంటాయి కదా, ఇప్పుడు నేను ఎక్కడ చేయగలను అంటే నువ్వేం ఖర్చు పెట్టడం, అంతా వాళ్ళే చూసుకుంటారని ఎలాగోలా నచ్చ చెప్పి పంపిస్తాడు. అతడు ఇంటికి వచ్చి భార్యతో చెప్తాడు, ఫాతిమాతో, మొదటి భార్యతో, నేనే ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నాను, ఇప్పుడు నా బిడ్డ నాకేం బరువు లేదు, అంత దూరం పంపించడానికి అసలు వాళ్ళకి ఒప్పుకోను, ఎందుకంటే అరబ్ షేకులు 3-4 పెళ్లిళ్ళు చేసుకుంటారని ఆ విషయం ఇవన్నీ లేదు, మనకు ఇంత డబ్బు వస్తుంది, దీంతో మన కుటుంబం బాగుపడుతుంది, తర్వాత ఉన్న అమ్మాయి పెళ్లి అబ్బాయిల జీవనం కూడా బాగుంటుంది, కాబట్టి మనం ఈ పెళ్లి చేయడానికి నిర్ణయించుకుందాం అంటుంది. ఆమె ఒప్పుకోకపోతే నువ్వెవరు ఒప్పుకోకపోవడానికి, నా కూతురు అంటే తిండి పెట్టడానికి అంత బాధ్యతలు లేవు. ఇక్కడ డబ్బు విషయం వచ్చేసరికి అది రెండవ భార్య చెప్తుంది కదా, అవునండి మనకు డబ్బులు అవసరం కదా, మనకు పిల్లాడో పిల్లో పుట్టబోతోంది కాబట్టి మనకు డబ్బులు అవసరము అని చెప్పి పంపిస్తుంది అనమాట. దీంతో ఇక అతడు ఏమాత్రం తగ్గే పరిస్థితిలో లేడు. భార్య ఒప్పుకోకపోయినా మనకు కన్యాశుల్కంలో చెప్పినట్లు తాంబూలాలు ఇచ్చేశాను, తన్నుకు చావండి అని, నేను మాట ఇచ్చేశాను, నువ్వెవరు అసలు అని 4 తన్నులు తంతే అమ్మాయి కూడా ముందు వద్దంటుంది. తర్వాత అమ్మ మీద ప్రేమతో నాన్న కొట్టే దెబ్బలు భరించలేక, నాన్న నువ్వు చెప్పినట్లే వింటాను అంటది. ఇక ఇతనికి దారి సుగమం అయిపోయింది. ఇక షాకీర్ దగ్గరికి వెళ్ళి లెక్క మాట్లాడుకోవాలన్నమాట, ఎన్ని లక్షలు, ఎంత ఇస్తారు ఏంటి అని. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఎలాగైనా సరే ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది కాబట్టి 5-6 లక్షలు గుంజాలి ఆ షేక్ దగ్గర అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, అతనికి చాలా వ్యాపారాలు ఉన్నాయి, ఇలాంటి మాయ మాటలు చెప్పి పాపం తల్లిదండ్రులను భ్రమపెట్టి మభ్యపెట్టి, దీనికి కారణం ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆర్థిక అవసరాలు, ఆ అవసరాలని ఇలాంటి కోణంలోనే తీర్చుకోవాలా అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే బిడ్డని అలా అమ్మేయడం ఒక రకంగా. ఇది మెహర్ అనేటటువంటిది అమ్మాయికి అబ్బాయి తరఫు వాళ్ళు ఇచ్చేటటువంటిది. అది తర్వాత ఒకవేళ భర్త చనిపోతే ఆమెకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేశారు ముస్లిం కుటుంబాలలో. అయితే ఇది ఏమైపోయింది అంటే ఎడారి దేశం నుంచి వాళ్ళకి హైదరాబాద్ అంటే చాలా ఇష్టం, హైదరాబాద్లో ఉన్నటువంటి అందమైన అమ్మాయిలంటే చాలా ఇష్టం. వాళ్ళు వ్యాపారాలలో మునిగిపోయి వాళ్ళ బిజీ లైఫ్ నుంచి కొంచెం ఫ్రీ కావడం కోసం మన హైదరాబాద్కి వచ్చి మన అమ్మాయిల్ని నిఖా పేరుతో 1 నెల రోజులు అనుభవించి
తర్వాత వెళ్ళిపోతారు. ఎంత దారుణంగా ఉంటుంది ఈ పరిస్థితి అంటే, నిజంగా అసలు మనిషి అక్కడ ఉన్నది, వస్తువ? ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఇలా అరబ్ షేక్తో వివాహం నిశ్చయమవుతుంది. అతని వయసు ఎంత ఉంటుంది ఏమి అని తండ్రి అడుగుతాడు. 30 సంవత్సరాల లోపు ఉండేటట్లు చూడమంటాడు. మా అమ్మాయికి 14 సంవత్సరాలే కదా, వాళ్ళు ఒక 40 సంవత్సరాలు ఉంటాయి అని చెప్తారు. చూపించమంటే చూపించదు. ఎందుకంటే తర్వాత అతడు ఒప్పుకోడేమో అనేటటువంటి భయం. ఆ తర్వాత ఎలాగైనా సరే నేనైనా చూడాలి, మా భార్య పాప చూడకపోతే కూడా ఒప్పుకోరు, కనీసం నేనైనా చూస్తాను అంటాడు. ఇతనికి ముందుగానే ఏం చేస్తారంటే తెలివిగా ఈ గౌసుద్దీన్, షాకీర్ ఇద్దరు కూడా ఒక 25,000 రూపాయలు అవసరం ఉందని చెప్తే కరీంకి డబ్బులు ఇచ్చేస్తారు అడ్వాన్స్ రూపంలో. ఇప్పుడు అతడు కాదు అంటే అతన్ని తీసుకుపోతారు, చూపిస్తారు, ఒక హోటల్లో దించుతారనమాట. దుబాయ్ నుంచి వచ్చినటువంటి పెళ్లి కొడుకుని అతన్ని చూడాలి అని పట్టుబడతాడు. సరే, అక్కడికి తీసుకెళ్తే అతని వయసు చూస్తే 60 సంవత్సరాల పైన ఉంది. నేను చాలా బాధపడతాడు కరీం. అయ్యో, ఇతనికి నేను ఇవ్వను, నా బిడ్డ గొంతు కొయ్యలేను. ఎంత కాదనుకున్న తండ్రి కదా, ఆ మమకారం ఇప్పుడు బయట వచ్చింది. అసలు నేను ఇవ్వను అంటాడు. అయితే నువ్వు తీసుకున్న అడ్వాన్స్ ఇచ్చేయాల్సి ఉంటుంది అంట. అప్పుడు కరీం ఏమి చేయలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే ఆ అడ్వాన్స్ అప్పుడే ఖర్చు పెట్టేశాడు. తప్పలేదు, అతనికి ఆ వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం తప్పలేదు. అయితే ఎలా చేయడం? భార్య చూసిందనుకోండి అస్సలు ఒప్పుకోదు. కుమార్తె ఏమో తర్వాత విషయం, ఎందుకంటే వాళ్ళకు అలాంటి హక్కులు లేవు, అబ్బాయిని ఎంచుకునే హక్కు లేదు. అట్లాంటి పరిస్థితిలో ఉంది ఆ సమాజం, మన కథలో, మన నవలలో. అప్పుడు ఎలాగైనా సరే పెళ్లి నిశ్చయం చేసేసుకుంటాడు. భార్యకు చూపించమంటే కూడా చూపించకుండా, నేను తర్వాత తీసుకుపోతాను పెట్టు, నేను గౌసుద్దీన్ బీబీజాన్ వాళ్ళ ఇంటికి తీసుకొస్తా చేస్తాం, షాకీర్ భార్య కూడా వస్తారు, నువ్వు తర్వాత వస్తువు కానీ ముందు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక తీసుకొని రాడు. ఇప్పుడే అక్కడ అన్ని జరుగుతూ ఉంటాయి. ముస్లిం చూపించారు, అద్దంలో చూపిస్తారనమాట. అది కూడా జరగకుండా అనుకుంటుంది ఈ అమ్మాయి జుబేద, ఇదేం లేదు, అటువంటి వాళ్ళను పిలవలేదు, ఇదేదో నేరం ఉంటాయి, అలాంటివి ఏమీ లేవు, లేదు. ఎందుకంటే అమ్మాయి మొన్న కదా, అలాంటి కళలన్నీ వీల్లేదు. తండ్రి ఎలా చెప్తే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అయినా సరే అలా 40 సంవత్సరాలు అన్నారు కదా, పోనీ అందగాడైనా బాలేదు, అలా కొంచెం మనసుని కుదుట ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే తల్లి రాకముందే అసలు ఈ అమ్మాయి చెప్పాలి. ఈ అమ్మాయి చెప్పడానికి సందేహిస్తూ ఉంటుంది, ఎందుకంటే తల్లితుంది, మా అమ్మ ఎక్కడ వెళ్ళాలంట, అంటే పెళ్లి జరిపించేటటువంటి పెద్ద, కాబట్టి నువ్వు తొందరగా చెప్పేసి తర్వాత బీబీజాన్ వీళ్ళిద్దరు తొందర పెడతారు, నాకు ఇష్టమే అని చెప్పేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసేసుకొని జరిగిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు బలవంత పెడితే ఈ అమ్మాయి ఏమి చెయ్యలేనట్లు పెళ్లి జరిగిపోతుంది. అటు నుంచి అటే హోటల్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు ఉన్నటువంటి ఆ దుబాయ్ షేక్కి 62 సంవత్సరాల పైన మొత్తం కప్పేసి ఉంటారు. జుల్వాలో కూడా చూపించలేదన్నమాట. ఆ రూమ్ వాళ్ళకి మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారు వీళ్ళు, ఈ షాకీర్. ఈ అమ్మాయి అప్పటి వరకు చూడలేదు, అతన్ని ఏదో ఊహల్లో ఉంటుంది. ఒకసారిగా అతన్ని చూస్తుంది, అతడి దగ్గరికి వస్తాడు, దయ్యం వస్తుంది. ఏంటి అంటే ఎలా ఉన్నాడు అతడు అంటే నెత్తిన 4 ఎంట్రుకలు,
4 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన తాతలా ఉన్నాడు అని. కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి, అందుకని అతడు ఆ వస్తువుని ఎందుకు వదిలిపెట్టేస్తాడు అనుభవించకుండా? ఆ అమ్మాయిని తన ఇష్టం వచ్చినట్లు అనుభవిస్తాడు. ఒక 20-25 రోజుల పాటు నరకం చవి చూస్తుంది ఆ అమ్మాయి. ఇక్కడ షాకిర్ గురించి ఒక మాట చెప్పుకోవాలి. షాకిర్ ఇంతకు మునుపు గొర్రెలు చేసుకునేటటువంటి వాడు. అప్పుడు అతని మనస్తత్వం, అప్పుడు అతని సాదా జీవితం. ఆ వ్యాపారం కాస్త ఇప్పుడు ఏమైంది అంటే ఇలాంటి అమాయకపు అమ్మాయిల వ్యాపారంతో తానొక గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు. ఇంట్లో కావాల్సినటువంటివన్నీ, అసలు ఆ గల్లీలోనే పెద్ద భవంతి ఏది అంటే ఇతనిది. ఇలాంటి స్థాయికి అంటే ఎవరు ఇక్కడ బాగుపడుతున్నారు, ఎవరు మోసపోతున్నారు, ఇది ఒకసారి మనం గమనించాలి. ఆ సేట్ దుబాయ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక 24-25 రోజులు అనుభవించిన తర్వాత దుబాయ్కి వెళ్తాడు. మళ్ళీ వాళ్ళ దేశానికి బయలుదేరి వెళ్తాడు. వెళ్తూ ఈ అమ్మాయిని ఇంటికి తీసుకుపోమ్మని వాళ్ళ తండ్రితో, కరీంతో చెప్తాడంట, మామతో. ఇంటికి తీసుకొని వెళ్ళండి, తర్వాత మీరు పాస్పోర్టు వీసా అంతా రెడీ చేసుకోండి, తర్వాత నేను వచ్చి తీసుకెళ్తాను అని చెప్తాడు. నేను కూడా రావాలనుకుంటున్నాను అంటే మీకు కూడా రెడీ చేసుకోండి అంటాడు. తర్వాత వెళ్ళిపోతాడు. కుమార్తెను తీసుకొని ఇంటికి వస్తాడు. ఆమె ఆతృతగా ఫాతిమా ఎదురు చూస్తూ ఉంటుంది. కుమార్తె ఒకటే వస్తుంది. అది ఎలా ఉంది అంటే ముందు గుర్తుపట్టలేదు. 25 రోజుల దాకా అయిపోయింది అనమాట సుమారుగా. కంకాలంలా కనిపిస్తుంది వాళ్ళ అమ్మకి కూతురు. బక్క చిక్కిపోయి, నీరసించిపోయి, అసలు మనిషేనా శవమా అనే నడుస్తున్న శవం లాంటి స్థితిలో అమ్మాయి ఉంటుంది. ఆ తల్లి గుండె తరుక్కుపోతుంది. ఎందుకు ఇలా అయిపోయింది ఏంటి? రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది జుబేద. ఏం జరిగింది? తల్లిని చూసి ఇంకా తట్టుకోలేకపోతుంది. ఆ బాధనంతా కూడా వెళ్ళగక్కుకోవాలి. దానికి ఒకటే మార్గం, దుఃఖం, ఏడవడం, అమ్మను పట్టుకొని. ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని చిన్నగా రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంది తల్లి. అసలు విషయం చెప్తుంది. భర్త మోసం చేశాడని అతని మీద పెద్ద గొడవ వేసుకుంటుంది. కానీ ఏం చేయలేం కదా, జరగాల్సింది జరిగిపోయింది. పోనీలే, ముసలివాడైనా సరే డబ్బుంది కదా, ఏదో సుఖపడుతుందిలే అనుకున్నాడు. తీరా కొద్ది రోజులు గడిచింది. ఎంతకీ అక్కడి నుంచి వీసా, పాస్పోర్ట్ అన్నీ రెడీ చేసుకున్నారు. అక్కడి నుంచి ఫోన్ రాలేదు. సరే వీళ్ళే ప్రయత్నాలు చేశారు 2-3 సార్లు. షాకిర్ దగ్గరికి వెళ్ళాడు కరీం, ఎందుకంటే బిడ్డ ఇంట్లో ఉంది కదా ఆ బాధతో. షాకిర్ దగ్గరికి వెళ్ళాడు, ఎన్నిసార్లు ఫోన్ చేయించాడు. అతను వస్తాను, నేను వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నాను, వస్తానని చెప్తున్నాను. పక్కన వాళ్ళు, వీధిలో ఉన్నటువంటి వాళ్ళు, ఏంటి మీ అమ్మాయి ఇంకా వెళ్ళలేదా అల్లుడితో, ఇలా అడగడం, వ్యంగ్యంగా మాట్లాడడం, ఇవన్నీ భరించలేకుండా ఉన్నారనమాట వీళ్ళు. కరీం చాలాసార్లు మాట్లాడి చివరికి లేఖ కూడా రాశాడు. అది ఆ అడ్రస్ తప్పు కాబట్టి చేరకుండా వెనక్కే వస్తుంది. అప్పుడు 15,000 నెలకు ఇచ్చేటట్టుగా కూడా కరీంకి మాట. అక్కడి నుంచి ఇన్ని మాటలు తీసుకుని కుమార్తెకి పెళ్లి చేశాడనమాట. 1,00,000 రూపాయలు డబ్బులు, 50,000 2 సామాన్లు, కావాల్సినటువంటి ఫ్రిడ్జ్, టీవీ లాంటివి, ఇంకా కావాల్సినటువంటి సామాన్లు, ఇలా ఒప్పందం కుదుర్చుకొని కూతురికి పెళ్లి చేశాడనమాట. ఇక బాధ ఎక్కువైపోతుంది. ఈసారి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఫోన్ కూడా లేదు. కొద్ది రోజులు గడిచిపోతుంది, నెలలు గడిచిపోతుంది. అక్కడ నుంచి ఒకరోజు ఒక మెసేజ్ వస్తుంది. అది అరబీలో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది. ఆ భాష జుబేదాకు తెలుసు కాబట్టి వాళ్ళ నాన్న ఆ ఫోన్ అమ్మాయికి ఇచ్చి ఏంటో చదవమంటాడు. అందులో మెసేజ్ తలాక్ తలాక్ తలాక్. 3 సార్లు తలాక్ చెప్పేస్తే అక్కడికి పెళ్లి రద్దయిపోయినట్లు, విడాకులు తీసేసుకున్నట్లు. దీని మీద మన ప్రభుత్వం ఒక చట్టం తీసుకొని వచ్చింది. ఇది వీళ్ళకి చాలా మంచిది అని అనిపించింది నాకు. అది లేకపోతే
అది లేకముందు ఎన్ని జీవితాలు ఇలా నాశనం అయిపోయాయి. ఆవేశంలోనూ, లేకపోతే ఇంకెక్కడో బయట ఉన్నప్పుడు ఫోన్లో కూడా మెసేజ్ పెట్టేస్తే అలా కనేస్తే అక్కడికి విడాకులు తీసేసుకున్నట్లు లెక్క. అంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇట్లా అమ్మాయికి విడాకులు అయిపోయింది. ఒకసారి అనుకుంటుంది జుబేదా, ముసలివాడు అయితే పోయాడు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మాటలు భరించలేకుండా ఉన్నాను, వెళ్ళిపోతే బాగుండు దుబాయ్కి అని. ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు విడాకులు. ఏం తప్పు చేసిందని? 14 సంవత్సరాల వయస్సు. ఎక్కడే ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు? ఏం ఆలోచిస్తున్నారు? పాపం తల్లిది తప్పు లేదు ఇక్కడ. చాలా మొత్తుకున్నది, ఎలాగోలా ఎవరికో ఒకరికి పేదవాడికి ఇచ్చి చేద్దాం, ఇక్కడే మన కళ్ళ ముందు ఉంటుంది, బ్రతుక్కుంటుంది, నేను బ్రతుకుతున్నాను కదా అన్నట్లు ఎలాగోలా బ్రతుక్కుంటుంది. అంత దూరం వద్దు, అసలు ఎలా ఉంటారో ఎవరో ఏంటో అంటే కూడా వినకుండా పెళ్లి చేసేశాడు. కొద్ది రోజులు గడిచాయి. ఇప్పుడు షాకీర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఏంటి పరిస్థితి? గౌసుద్దీన్ బిలంగ్ ఆయన మళ్ళీ ఉపాయం ఇచ్చాడు. ఏముంది, విడాకులు ఇచ్చాడు అంతే కదా. ఇద్దరు తీరిపోతే అంటే విడాకులు ఇచ్చిన తర్వాత ఒక 3 నెలల పాటు ఇద్దత్ సమయం అంటారు. దాని తర్వాత మళ్ళీ అమ్మాయికి పెళ్లి చేసుకోవచ్చు. ఇది అక్కడ ఉన్నటువంటి వెసులుబాటు. ఆ ఇద్దత్ కాలం ఎందుకు అంటే అమ్మాయికి ఏమన్నా ప్రెగ్నెన్సీ లాంటివి వస్తే అట్లాంటివి ఇబ్బందులు ఏమైనా ఉంటాయేమో చూసుకోవడం కోసం. అట్లాంటివి ఏమీ లేదు అనుకుంటే 3 నెలల తర్వాత మళ్ళీ పెళ్లి చేసేసేయచ్చు. ఇలా షాకీర్ ఒక మాట చెప్తాడనమాట. ఇప్పుడు కరీంకి చాలా ఆనందం, అయితే పోయిందిలే, మళ్ళీ పెళ్లి చేయొచ్చు. ఒక తండ్రి ఒకసారి దెబ్బతిన్న తర్వాత బిడ్డ తర్వాత అయినా కూడా మంచి నిర్ణయం తీసుకోవాలనేటటువంటి ఆలోచన లేనటువంటి తను. ఎందుకది? ఒకటి చదువు లేకపోవడమా ఏంటి అనేది కూడా ఇక్కడ గమనించాలి. మళ్ళీ సంబంధం అంటాడు. కొద్ది రోజుల తర్వాత 3 నెలల సమయం అయిపోయింది, మళ్ళీ సంబంధం చూడమంటే మళ్ళీ ఏ సంబంధం? మళ్ళీ ఎడారి సంబంధమే. ఈసారి ఎందుకంటే రెండో భార్య ప్రసవించింది, అనారోగ్యంతో ఉంది, డబ్బులు మళ్ళీ కావాలి కరీంకి. దీనికి మళ్ళీ కూతురికి పెళ్లి చేయడం ఒక్కటే అవకాశం. ఈసారి వయసులో 30 సంవత్సరాల కంటే వయసు పెద్ద అయితే అస్సలు ఒప్పుకోదు నా భార్య, నా కూతురు కూడా ఒప్పుకోదు. మొదటిసారి ఎలాగో చేసేసాను నా భార్యకు తెలియకుండా, ఈసారి అస్సలు ఒప్పుకోదు. కాబట్టి ఈసారి 30 సంవత్సరాల లోపు ఉండేవాడిని చూడు, డబ్బు తక్కువైనా పర్వాలేదు అని చెప్తాడు. మళ్ళీ సంబంధం. ఈసారి ఖతర్ సంబంధం చూస్తారు. అతడు ఖాలిద్. అతడు 35 సంవత్సరాల వయసు ఉంటుంది, కానీ చూడడానికి 30 సంవత్సరాల వాడిలాగా ఆరోగ్యంగా, బాగా అందంగా, బాగా చలాకీగా మాట్లాడుతూ బాగుంటాడు. అతడు హైదరాబాద్కి వచ్చాడు, అతన్ని చూశాడు, భార్యకు కూడా చెప్పాడు. భార్య సేమిరా అంటది, అసలు వద్దే వద్దు, ఇక నేను ఇవ్వను, ఇక్కడే ఎవరికో ఒకరు కూల్ చేసుకునే వాడికైనా ఇస్తాను అంటది. మళ్ళీ తమ్ముడు జుబేదా, నాన్న అమ్మని ఏమీ అనుకో, నేను నువ్వు చెప్పినట్లే వింటా, పెళ్లి చేసుకుంటానంటది. పాపం ఏమీ చేయలేదు. మళ్ళీ నువ్వు కావాలంటే చూడు, భార్యను ఒప్పిస్తాడు అనమాట. నువ్వు కావాలంటే వచ్చి మాట్లాడు, అల్లుడు చాలా బాగుంటాడు, ముందులాగా కాదు, ఇప్పుడు బాగున్నాడు అంటే మళ్ళీ పెళ్లి తంతు, పెళ్లి జరిగిపోతుంది. ఎంతో అంత డబ్బులు ఇచ్చి 50,000 అంత డబ్బులు ఇచ్చి పెళ్లి చేసేస్తారు. అతడు ముంబైకి తీసుకొని పోతాడు జుబేదాని. అక్కడ హోటల్లో దిగుతారు. అతడు ఆ అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నట్లు, ప్రేమిస్తున్నట్లు, కావలసినవన్నీ తీసిస్తూ చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. జుబేదా అన్నీ మర్చిపోతుంది. ఇంతకు మునుపు నరకమైనటువంటి ఆ జీవితం అంతా కూడా మర్చిపోయి ఇతనితో హాయిగా ఉంటుంది. ఒక 20-25 రోజులు అయిపోయిన తర్వాత ఇదే మనకు చివరి రాత్రి అని చెప్తాడు. ఇక్కడ అంటే మనం ఇంకా ఖతర్కి వెళ్ళిపోతామా అనుకుంటుంది పాపం జుబేదా. కానీ పొద్దున్న లేచి నిద్రపోతుంటే, ఇంకా ఏంటి అలా నిద్రపోతున్నావు, లేట్ టైం అయిపోతుంది, నీకు ట్రైన్కి టైం అయిపోతుంది అంట. ట్రైన్కి ఎక్కడికి అంటది. నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి కదా అంటే, నేను రావట్లేదా? ఎక్కడికి నువ్వు రావటం? నీతో పాటు ఖతర్కి.
లేదు. మరి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. పెళ్లి చేసుకున్నాడు కదా, నిఖా అయిపోయింది, తలాక్ 3 సార్లు, మళ్ళీ విడాకులు అయిపోయింది. ఏంటండి? అవును, అందరిలాగా నేను మోసం చెయ్యను, మోసం చేసే రకం కాదు. అందుకే నీకు ముందుగానే వాళ్ళందరూ తర్వాత చెప్తాం, తర్వాత వచ్చి తీసుకుపోదామని చెప్తారు, తర్వాత రారు, అక్కడి నుంచి తలాకని మెసేజ్ పెడతారు. నేను అలాంటి రకం కాదు. నేను ఇక్కడే నీకు వివరంగా అన్నీ చెప్పేస్తున్నాను. నీవిక ఒక మంచి అందమైనటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకో మళ్ళీ అని ట్రైన్ టికెట్ బుక్ చేసి, ట్యాక్సీ బుక్ చేసి, తనకు ఫ్లైట్కి టైం అయిపోతుందని బయలుదేరి వెళ్ళిపోతాడు. ఏం చేయాలో అర్థం కాదు జుబేదా. దుఃఖిస్తూ అక్కడే కూలబడిపోతుంది. ట్యాక్సీ అబ్బాయి వచ్చి టైం అయిపోతుంది మేడం అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంటికి వస్తుంది. అదేంటమ్మా అల్లుడు రాలేదా అంటారు. లేదమ్మా, ఏం జరిగింది? మళ్ళీ తలాక్. వాళ్ళ అమ్మకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు ఇలా? ఎక్కడ లోపం? మనం ఆలోచించాల్సింది. తండ్రిని నిలదీస్తుంది. అమ్మాయిదే తప్పు అన్నట్లు మాట్లాడతాడు అతడు. తాను కదా కంట్రోల్లో పెట్టుకోవాలి అని. ఇక్కడ ఒకటి నిరక్షరాస్యత, 2 డబ్బు లేకపోవడం. డబ్బుంటే వాళ్ళు మంచి వాళ్ళ కాదా, సౌదీలో అన్ని వ్యాపారాలు ఉన్నాయా లేదా, నిజంగా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, అసలు అలాంటి పెళ్లిళ్ళ జోలికే వెళ్ళేవారు కాదేమో, ఆర్థికంగా ఒక స్థానంలో ఉండి ఉంటే. లేకపోయినా ఇలాంటి ఆలోచన ఏదో ఒకలాగా బతుకుతుంది కదా, ఇక్కడ మనకు బ్రతకడానికి లేదా, కూలి చేసుకున్నా హాయిగా బ్రతుకుతుంది కదా అనేటటువంటి ఆలోచన చాలామంది తల్లిదండ్రుల్లో లేకపోవడం వల్లే ఇలాంటి స్థితి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఈ బాధను అనుభవిస్తూనే ఉంటుంది. జుబేదా అనుకుంటుంది 62 సంవత్సరాల ముసలివాడే నయమని. ఎందుకంటే ఇతను నమ్మించి మోసం చేశాడు. ప్రేమించి ఇష్టపడేటట్లు చేసుకొని ఆమెను అనుభవించగలరు. ఇదొక రకమైనటువంటి నేర్పరితనం. అంటే అక్కడ వ్యాపారాలు చేసుకొని అలసిపోయి ఆ అలసట తీర్చుకోవడానికి ఇక్కడ ఈ అందమైన పువ్వుల దగ్గరకు వచ్చి ఈ పువ్వుల్ని ఇలా నలిపేసి ఆనందాన్ని అనుభవించి వెళ్ళిపోవడం. అతడు ఖాలిద్ నేర్చుకున్నటువంటి ట్రిక్ ఏంటంటే, వాళ్ళని అనుభవించాలి అంటే వాళ్ళని ప్రేమించినట్లు నటించాలి. అప్పుడే వాళ్ళు తమకు బాగా లొంగిపోతారు. ఇది ఇతడు నేర్చుకున్న ట్రిక్. ఇది చాలా మోసంగా జుబేదా చాలా బాధపడిపోతుంది. కొద్ది రోజులకి ప్రెగ్నెన్సీ వచ్చినట్లుగా అనుమానం వచ్చి తల్లికి చెప్తే వాళ్ళ నాన్న వద్దొద్దు, ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయి తీయించేసేస్తే, ఎందుకంటే 14 సంవత్సరాలే కదా అమ్మాయికి, మరి ఒకవేళ అమ్మాయి పుడితే, ఇది కూడా ఆలోచిస్తుంది జుబేదా. ఉంచుకుందామా, అబ్బాయి అయితే సరే ఇబ్బంది లేదు, అమ్మాయి పుడితే ఏంటి పరిస్థితి, మళ్ళీ ఇలాగే ఉంటుందేమో, అందుకే వద్దని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నిశ్చయించుకొని తీయించేసుకుంటారు. తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటారు. వాళ్ళమ్మ ఈసారి అస్సలు ఒప్పుకోదు, ఇక్కడే ఎవరికొవరికి చేయాలి అంటుంది. కానీ తండ్రి మళ్ళీ ఉన్నారు కదా షాకీరు, గౌసుద్దీన్, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, డబ్బులు కావాల్సిందే. ఇక్కడ పెళ్లి చెయ్యాలి అంటే ఇప్పటికే 2 పెళ్లిళ్ళు, 2 సార్లు విడాకులు, ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి. అందుకని ఇక్కడ ఖర్చులు ఎక్కువైపోతాయి, చేయడం కూడా చాలా కష్టం. అందుకని మళ్ళీ సౌదీ సంబంధం, ఈసారి సౌదీ సంబంధం. అతని వయసు 60 సంవత్సరాల పైన. ఆ పెళ్లి చేసి ఈసారి ముందుగా మాట్లాడుకుంటారు. అబ్బాయి
మొదటి వ్యక్తిలాగా అక్కడికి వెళ్ళిపోడు వదిలేసి, రెండో వ్యక్తిలాగా కూడా వదిలేసి వెళ్ళిపోడు, తీసుకుని వెళ్తాడు వెంట అని తండ్రికి చెప్తే ఒప్పుకుంటాడు. మూడో పెళ్లి జరిగిపోతుంది. 60 సంవత్సరాల పైన వయసు. సౌదీకి వెళ్తాడు తీసుకుని. పెద్ద బంగ్లా, వెళ్తుంది ఇంటికి. అతడికి పెద్ద పిల్లలు ఉన్నారు, కొడుకులు కూడా చాలా పెద్దగా ఉంటారు. అప్పుడు అనుకుంటుంది వాళ్ళని చూసి, అవును వీళ్ళ తండ్రి ఈ వయసులో పెళ్లి చేసుకుంటూ ఉంటే వీళ్ళు వద్దని లేదా, ఎందుకు చేసుకున్నాడబ్బా, ఇట్లా ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ కారు డ్రైవర్ అఫ్జల్ అని హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి అతడికి బాగా అర్థమైంది. ఎందుకంటే ఇది రోజు జరిగేటటువంటిది, అంటే కొద్ది రోజులకు ఒకసారి జరిగేటటువంటి సంఘటనది. హైదరాబాద్కి వెళ్ళడం, నిఖా చేసుకొచ్చుకోవడం, అందమైన అమ్మాయిల్ని ఇక్కడికి తీసుకురావడం, అందులో ఈ జుబేదా కూడా ఒకటి అనుకుని వాళ్ళు లేని సమయంలో ఆ అమ్మాయితో మాట్లాడి, మా చెల్లెలు కూడా ఇలా సౌదీ సంబంధం చేసి పంపించాము, ఎక్కడుందో ఏమైపోయిందో ఏమీ తెలియలేదు, దాన్ని కనుక్కోవడానికి నేను ఇక్కడ వచ్చి డ్రైవర్గా చేరాను, ఎక్కడైనా దొరుకుతుందేమో అని ఆమెతో పరిచయం పెంచుకొని, చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు, వీళ్ళు తర్వాత ఎవరికైనా కూడా అమ్మేస్తారు. ఇక్కడ ఈ షేక్లు ఎట్లా అంటే ఇలా ఇప్పటి వరకు చూసాం మనం, కొద్ది రోజులు అనుభవించడం, 60 సంవత్సరాల పై పడిన వాళ్ళు కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం, 30 సంవత్సరాల పైన పడిన వాళ్ళు కూడా వెళ్ళిపోవడం. ఇక ఇలాంటి వాళ్ళు తీసుకెళ్లారు అంటే వీళ్ళు ఏం చేస్తారు అక్కడ? ఆయన ఒక 4 రోజులు జుబేదాను తృప్తి తీరా అనుభవించి తర్వాత గదికి వెళ్ళడం మానేస్తాడు. అమ్మయ్య అని ఆనందపడుతుంది జుబేదా. కానీ ఆ తర్వాత 4 రోజుల తర్వాత వాళ్ళ కొడుకులు ఇద్దరు వచ్చి జుబేదాతో అడుగుతారు, అంటే నిఖా ఏమైంది? నిఖా కాదు, కొనుక్కొని వెళ్ళారు వస్తువుని, ఆ వస్తువుని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. కొద్ది రోజుల తర్వాత ఒంటెల వ్యాపారికి అమ్మేస్తారు జుబేదా. అక్కడి నుంచి తర్వాత అతడు కొద్ది రోజులు పెట్టుకోవడం, ఆ తర్వాత ఎవరెవరి చేతిలో మారుతుంది. జుబేదా మొదట్లో లెక్క పెట్టుకుంటుంటాం, నాన్న మీద కసితో, నాన్న ఇతడు నీ 10వ అల్లుడు, 11వ అల్లుడు. తర్వాత ఆ లెక్క పెట్టడం కూడా మానేస్తుంది, ఎందుకంటే ఎంతమందో లెక్కలేదు కాబట్టి. ఇప్పుడు ఎవరికో అమ్మేస్తారు, అతడు ఇంకా నేను పోషించలేను, నువ్వు నీ బతుకు నువ్వు బ్రతుక్కోకు అంటాడు. తనలాంటి కొంతమంది అమ్మాయిని పెట్టుకుని ఉంటాడు, 4 అమ్మాయిలు. తన వ్యాపారం బాగా జరగడం కోసం ఆ వచ్చినటువంటి వ్యక్తులకి వీళ్ళని ఎరగా వేస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా తన వ్యాపారాన్ని బాగా నడిపించుకుంటూ ఉంటాడు. అది ఒక దావత్ అనమాట. ఆ దావత్తులు చేస్తూ ఆ దావత్తులో వీళ్ళను కూడా దావత్లాగా ఇస్తూ ఉంటాడు అనమాట. ఇలా శరీరాలను నజరానాక తర్వాత ఎన్నో చేతులు మారుతుంది. ఒక అతను నీ బతుకు నువ్వు బతుక్కోపో, ఇక నేను లేనని చెప్పి ఆమెను పంపించేస్తాడు. ఇప్పుడు అసలు ఏంటది అంటే, ఇప్పుడు ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి తిండి కావాలి. ఈ రెండింటి సంపాదన కోసం నైట్ క్లబ్కి వెళ్ళడం, అట్లా జీవోత్సవంలాగా బ్రతికేస్తూ ఉంటుంది. చివరికి ఆ డ్రైవర్ అఫ్జల్ నన్ను నిఖా చేసుకుంటావా అని వచ్చి అడిగి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఈ జుబేదాకి మంచి స్నేహితురాలు ఉండేది, రెహనా కాసింది. మస్తానికి రెహనా అంటే చాలా ఇష్టం. జుబేదా అంత అందగత్తె కాదు కానీ రెహనా కానీ చాలా అందమైంది. జుబేదా కంటే 1 సంవత్సరం పెద్దది. వీళ్ళిద్దరూ రెహనా వాళ్ళ అత్త కొడుకుని ప్రేమించుంటుంది, కానీ నాన్న ఒప్పుకోడు. నీలాంటి వాడికి ఇస్తే నా పిల్ల పరిస్థితి ఏంటి, ఏముంది నీకు అసలు అని ఒప్పుకోడు అనమాట. కానీ వాళ్ళిద్దరికి చాలా ఇష్టం. పోయి పెళ్లి చేసేసుకుందామా అంటే ఇంకా మైనారిటీ తీరలేదు అనమాట. కాబట్టి తప్పనిసరి స్థితి. ఇక నాన్న చెప్పినట్లే వినాలి, ధైర్యం లేదు. పోలీస్ కేసు అవుతుంది, తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నమాట. ఇతను ఈ గౌసుద్దీన్ జుబేదా పెళ్లి చేసేసాడు కదా. మొదటి పెళ్లి అయిపోయిన తర్వాత గౌసుద్దీన్ చిన్నగా డబ్బు సంపాదించుకున్నాడు, ఇంట్లో కావాల్సినవన్నీ తెచ్చుకున్నాడు. దీంతో ఆశ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పెళ్లి చేస్తే ఇంకా డబ్బు సంపాదించుకోవచ్చు. ఏం చేయాలి? ఇంటికి వస్తుంది కదా, ఇంకొక చేపను
ఇంకొక ఎర్రను పట్టుకున్నారనమాట. ఆ ఎరే రెహనా. వాళ్ళ నాన్నని కల్పించారు చిన్నగా. భర్త ఏమో మస్తాన్తోను, భార్య బీబీజాన్ ఏమో కాసింబితోను. చూసావా వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఇంట్లో అన్ని చూసావా, వస్తువులు అన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే ఏదో ఎడారి ప్రాంత సంబంధాలు చేసుకోవడం వల్ల. కాబట్టి మీ అమ్మాయి కూడా చాలా అందమైందే కదా, మీ అమ్మాయి కూడా ఆ సంబంధమే చేద్దామంటాడు. మస్తాన్ ససేమిరా ఒప్పుకోడు. వాళ్ళకి తెలియదు ఇంతవరకు. అతనికి 40 సంవత్సరాల వయసు అంటే కదా మొదటి భర్త అనుకుంటూ ఉన్నారు. పాపం అతనికి 62 సంవత్సరాలు అనేటటువంటి విషయం వీళ్ళకి తెలియదు. చూడలేదు కదా ఎవరు. చూడకుండా ఒక దొంగతనంగా ఏదో చేస్తూ ఉన్నట్లుగా పెళ్లి జరిపించేశారనమాట. ఇట్లా నాన్న ఒప్పుకోడు. భార్యకి ఇష్టం కాసింబీకి. అవును, మనకు కూడా ఇంట్లో సామాన్లన్నీ కావాలి, మన పిల్లలు కూడా బాగుండాలి. చూడండి ఇక్కడ జుబేదా కూడా అంతే. ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుండడం కోసం తాను అందరికీ వెలుగునిస్తూ కొవ్వెత్తులాగా కాలిపోవడానికే చూస్తుంది ప్రతిసారి కూడా. పోనీలే, నేను కష్టం అనుభవిస్తే పోయానులే, నేను బాధపడితే పోయానులే, అమ్మకి దెబ్బలు తప్పుతాయి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కనీసం తింటారు. ఎందుకంటే ఆ చిన్న పిల్లల అబ్బాయిలు వాళ్ళు కూడా కూలికెళ్ళి పనిచేస్తూ ఉన్నారు, చదువులేదు. వాళ్ళు కూడా కష్టపడి సంపాదించి తెస్తే దాన్ని కూడా దొంగతనంగా దోచుకొని పోయేటటువంటి వ్యక్తి తండ్రి. ఇది పరిస్థితి. ఇక్కడ కాసింబీకి డబ్బు అంటే వ్యామోహం. మస్తాన్ కూడా ఆటో కొనుక్కున్నాడు ఈ మధ్య. అవును కదా, అలాంటి పెళ్లి చేస్తే అప్పు తీరిపోతుంది కదా అని ఒక పక్క ఆలోచన. కానీ ఇది తప్పేమో, ఎలా ఉంటుందో పరిస్థితి. వాళ్ళకి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయ్యాయంటే ఇప్పటి వరకు పెళ్లిళ్ళు కాకుండా ఉంటాయా? అంటే వ్యాపారాలలో మునిగిపోయి అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లు చెప్పేటటువంటి మాటలు, వాళ్ళు వ్యాపారంలో మునిగిపోయి 30-40 సంవత్సరాలు అయిపోయినా కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా గడిపేసి ఉంటారు. కాబట్టి నిరభ్యంతరంగా మన అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు. అంటే వాళ్ళు బ్రతకడం కోసం, వాళ్ళ జీవనం కోసం, వాళ్ళు బాగుండడం కోసం వీళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు. అంటే సమాజంలో ఎలాంటి మనుషులు ఉంటారు అనేటటువంటిది కూడా మనం ఒక కంటితో చూసుకునేటటువంటి చాకచక్యం ఉండాలి. అది లేకపోవడం వల్లే వీళ్ళ జీవితాలు ఇలా అయిపోయాయి. మస్తాన్ సరే ఒక 30 సంవత్సరాల లోపు సంబంధం చూడమంటాడు. షాకిర్కి గౌసుద్దీన్కి మళ్ళీ అవకాశం దొరికిందనమాట. రషీద్ అనేటటువంటి వ్యక్తి, నాకు డబ్బుతో పెద్ద అవసరం లేదు, డబ్బు తక్కువైనా పర్లేదు, 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి సంబంధం చూడమంటాడు. రషీద్ అనేటటువంటి వ్యక్తితో 50,000 రూపాయలు తీసుకొని పెళ్లి చేస్తాడు. ఇతడు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు దుబాయ్కి. ఈ రెహనా బావను ప్రేమించి చాలా బాధపడుతుంది. అతడు ఒప్పుకోడు. ఈ అమ్మాయికేమో ఎలాగైనా సరే మనం లేచిపోదాం బావా అంటుంది. అంత ధైర్యం, చిన్నప్పటి నుంచి చాలా ధైర్యం రెహనాకి. మధ్యలో ఎవరో అబ్బాయిలు ఏడిపిస్తే కూడా చెప్పు తీసుకుని వాళ్ళని కొట్టేటటువంటి ధైర్యం. అట్లాంటి అమ్మాయి ఇప్పుడు తండ్రి మాట కాదనలేక, తల్లిదండ్రి ఇలా చెప్తే బలవంతంగా పోనీలే, నా స్నేహితురాలు కూడా అక్కడి పెళ్లి చేసుకునేది కదా, కాబట్టి ఇద్దరం కలిసి ఉంటాం అక్కడ, ఎవరు జుబేదా ఈ అమ్మాయి ఇలా ఆలోచించుకుంటుంది. ఈ రకంగానైనా మేము కలిసి ఉంటాం, ఒకరికొకరు తోడుగా ఉంటాం, ఇట్లా ఆలోచించి పాపం పెళ్లికి ఒప్పుకుంటుంది అనమాట. ఒప్పుకుంటుంది అంటే ఇక్కడ ఒప్పుకోవడాలు అనేటటువంటివి ఏమీ లేవు, పెళ్లి చేసేయాలంతే. తల్లిదండ్రి నిశ్చయించారు అంటే అది జరిగిపోతుంది. ఇష్టాలతో, అమ్మాయి ఇష్టాలతో ప్రమేయం ఉండదన్నమాట. రషీద్తో పాటు వెళ్ళిపోతుంది, ఇంటికి వెళ్తుంది. చాలా ఆలోచనలతో, విమానం మొదటిసారి ఎక్కడం కాబట్టి ఎన్నో ఊహలతో, ఎలా ఉంటుంది ఏంటి, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, అక్కడ పని మనుషులు అందరూ ఉంటారు, పెద్ద పెద్ద వ్యాపారాలు ఎన్నో చెప్పారనమాట. అక్కడ నిజంగా ఉన్నాయా లేదా అవన్నీ వీళ్ళు వెళ్ళి చూసారా? బ్రోకర్లు వెళ్ళరు. కొన్ని తల్లిదండ్రులన్నా వెళ్ళి చూసేటటువంటి స్థితి లేదు. ఇలాంటి పరిస్థితి అక్కడ గడుస్తూ ఉందన్నమాట. అట్లాంటి స్థితిలో ఆమె అక్కడికి వెళ్తుంది, ఇంటికి వెళ్తుంది. ఆ రషీద్ బాగానే చూసుకుంటుండు. ఇంటికి వెళ్తే ఒక పని మనిషి కాఫీ తెచ్చేస్తుంది. ఓ, ఈమె నా పని మనిషి కాబోలు, ఇది నా ఇల్లు, అబ్బా అనుకొని కొంచెం ఆనందంగా ఉంటుంది. అక్కడ 3 గదులు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మొదటి గది నుంచి కట్టం తొలుగుతుంది. ఒక అందమైన
ఆకారం బయట వస్తుంది. ఈమె ఆశ్చర్యంగా చూస్తుంది. రషీద్ చెప్తాడు, నా మొదటి భార్య అంటాడు. అక్కడికి ఈమెకు కొంచెం బాధ ప్రారంభమవుతుంది. సరే, రెండవ గది వైపు చూస్తుంటుంది. అమ్మో, ఇక్కడ నుంచి కూడా ఎవరైనా వస్తారా అని అనుకున్నట్లుగాని అక్కడి నుంచి ఇంకా అందమైనటువంటి ఒక శరీరం బయట వస్తుంది. ఈమె నా రెండవ భార్య, ఒక బాబు. మొదటి భార్యకి 2 పిల్లలు, రెండవ భార్యకి ఒక బాబు, ఇప్పుడు 3వ నెల అని చెప్తాడు. 3వ గది వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు చెప్తాడు, అదే నీ గది, అక్కడే బాత్రూమ్ కూడా ఉంది, నువ్వు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వు అన్నట్టు చెప్తాడు. ఇక్కడ 3వ భార్య అయినందుకు బాధపడాలో లేకపోతే 4వ భార్య కానందుకు సంతోషించాలో అర్థం కాలేదన్నమాట రెహనాకి. కొద్ది రోజులు బాగానే ఉంటుంది, ఒక వారం రోజులు. పని మనిషి తాహిరా అనేటటువంటి ఆవిడ కేరళకు చెందినటువంటి ఆమె. ఈమెతో చిన్నగా మాట్లాడడం ప్రారంభిస్తుంది రెహనా. తాహిరాకి 3 అమ్మాయిలు. కొంచెం బ్రతకడానికి ఇబ్బంది అయ్యి 3 అమ్మాయిల్ని పోషించుకోవడానికని కేరళ నుంచి ఈమె కూడా దుబాయ్కి వెళ్తుంది పని మనిషిగా. ఏజెంట్ చెప్పేటటువంటి ఈమె మాటల్లో తెలిసినటువంటిది ఏంటి అంటే, అడుగుతుందనమాట, ఆమె బాగా చూసుకుంటుందా, ఈమె బాగా చూసుకుంటుందా, అందరు బాగా చూసుకుంటారా అంటే, ఎలా ఉన్నా కూడా మనం వచ్చినటువంటి పని ఇది కాబట్టి ఎన్నైనా భరించి తమ పిల్లల కోసం తమ పని తాము చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, ఏజెంట్లు 8 గంటలు పని, మీకు ఇన్ని దిర్హంలు ఇస్తారు అని చెప్పి ఏవోవో మాయమాటలు చెప్పి ఇక్కడిని వాళ్ళని ఉత్సాహపరిచి, ఎందుకంటే వాళ్ళకు కమిషన్ కావాలి కాబట్టి ఇలా అని చెప్పి అక్కడికి పంపించేస్తూ ఉంటారు. నిజంగా ఈ నవలలో ఈ హైదరాబాద్కు వచ్చేటటువంటి వీరి యొక్క జీవితం, ఈ నిఖాల పేరుతో వచ్చి అమ్మాయిల్ని ఇలా పెళ్లిళ్ళు చేసుకుని ఆ పువ్వులను నలిపేసేటటువంటి ఇలాంటి జీవితం. రెండవ కోణం ఏంటి అంటే, దుబాయ్కి మన వాళ్ళు అన్ని దేశాల నుంచి వేరొక ప్రాంతానికి వలసపోవడం అనేది ఉంటుంది. ఒకటి మెరుగైన జీవితం కోసం, అంటే బెటర్ లైఫ్ అంటాం. ఇంకోటి విలాసవంతమైన జీవితం కోసం, లగ్జూరియస్ లైఫ్. ఈ రెండిటి కోసం వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ మెరుగైన జీవితం కోసమే చాలామంది ఈ దుబాయ్ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. అట్లా ఏజెంట్లు ఇలాంటి వాళ్ళను బాగా మోసపుచ్చుతూ ఉంటారు. అట్లా మోసపోయినటువంటి వాళ్ళు చాలామంది. అలా 8 గంటలు పని అని చెప్పడం, ఇంత డబ్బు ఇస్తారని చెప్పడం, ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారని చెప్పి ఎలాగోలా నమ్మించేసి వాళ్ళు ఉన్నటువంటి ఆస్తులు లేకపోతే భార్యకు సంబంధించినటువంటి నగలో ఏవో అప్పులు సప్పులు ఎన్ని చేసి అక్కడికి ప్రయాణం అయ్యి వెళ్ళిన వెంటనే ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి అంటే, అక్కడే ఉన్నటువంటి ఏజెంట్, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ పాస్పోర్ట్లు తీసి పెట్టుకోవడం, ఇక్కడ పని 18 గంటలు చేయాలి, మీకు ఇంత ఇస్తాము అని చెప్తే ఒక్కసారిగా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితి. మీకు ఇష్టం ఉంటే చెయ్యండి, లేకపోతే వెళ్ళిపోండి, ఇదిగోండి మీ పాస్పోర్ట్. ఎక్కడికి వెళ్ళాలి? డబ్బులు ఎక్కడుంది ఇప్పుడు మళ్ళీ తిరిగి రావడానికి? అసలే అప్పు చేసుకోనో లేకపోతే ఇంకొక రకంగా అవస్థలు పడి వెళ్ళడం అక్కడికి జరిగింది. మరి ఎక్కడి నుంచి తిరిగి రావాలంటే ఎలా రావు? కాబట్టి తప్పదు, ఇంకా వచ్చేసాం కాబట్టి ఒక్కసారి ఇక్కడ ఎలాగోలా మనం అవస్థలు పడి వెళ్ళాల్సింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చాలా భయంకరమైన అట్టపెట్టె లాంటి గది, ముందర మురుగు కాలం, కంపు నీళ్లు, ఈగలు దోమలు, ఇవన్నీ భరిస్తూ ఆ గదుల్లో అన్ని గంటలు పనిచేసి చచ్చిపోదామా అనిపిస్తుందంట వాళ్ళకి. కానీ వెళ్ళింది చచ్చిపోవడానికి కాదు కదా, తమ కుటుంబం ఒకటి ఉంది కదా, దాన్ని పోషించుకోవాలి. ఇలా ఆడవాళ్ళు చాలామంది, మగవాళ్ళు చాలామంది అనేక చూడండి.
సమ్మర్ ఒక హాయ్ సార్. ఎవరు ఒకరే ఉన్నారు అంతే. నీకేం రావట్లేదా? సారీ అండి, వీడియో మధ్యలో బ్రేక్ అయింది. చివరి ఘట్టానికి వచ్చేసాం. తర్వాత రెహ్నా అక్కడ బాబు మియా సహాయంతో ఎలాగోలా అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్ వినిపిస్తోందండి? వినిపిస్తోందా? ఎవరైనా ఒకరు కామెంట్ చేయండి. వినిపిస్తోందా ప్లీజ్? Am I audible? బాబు మియా సహాయంతో మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ హెల్ప్ తీసుకుని ఇక్కడికి వచ్చేయాలనుకుంటుంటుంది. మధ్యలో ఇలాంటి పొరపాటు ఒకటి జరిగి జైలుకి పోవాల్సి వస్తుంది. తర్వాత అతనికి ఫోన్ చేసి చెప్తే అతడు అక్కడ ఉన్నటువంటి భారతీయులందరి యొక్క సహకారంతో ఆమెకి కావలసినటువంటి 10,000 దిర్హంలు కలెక్ట్ చేసి కట్టించేస్తాడు. ఆమె ఎప్పుడెప్పుడు ఊరికి పోవాలా అనేటటువంటి, అంటే భారతదేశానికి రావాలా అనేటటువంటి ఆనందంలో మునిగి తేలుతూ ఉంటుంది. ఇది ఇందులో ప్రధానమైన కథ. ఎడారి పూలు, ఎవరు అడిగారు, ఎడారి పూలు నవల ఇది, సలీం గారి రచన. ఈ నవల కన్క్లూజన్ విషయానికి వస్తే, ముక్కుపచ్చలారని పేద ముస్లిం అమ్మాయిల్ని వయసు మళ్ళిన అరబ్ షేకులకు ఇచ్చి నిఖా చేయాల్సి వచ్చినటువంటి ఆ అగత్యం కల్పించినటువంటి పరిస్థితులు ఏంటి? ఎందుకు ఇలాంటి పరిస్థితి వాళ్ళకు వచ్చింది? పేదరికమా? చదువు లేకపోవడమా? వాటి వల్ల కలిగినటువంటి అమాయకత్వం ఏంటి? ఈ ముస్లిం ఆడపిల్లల కన్నీటి గాథలకు కారణం ఎవరు? వాళ్ళకి ఇలాంటి పరిస్థితి రావడానికి, ఈ పూలు ఆ ఎడారికి వెళ్ళి నలిగిపోవడానికి
కారకులు ఎవరు? ఆర్థిక అవసరాలు తరుముతూ ఉంటే బ్రోకర్ల మాటలు నమ్మి అరబ్ దేశాలకు పని మనుషులుగా వెళ్లే ఆడవాళ్ళ దుస్థితి కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. కుటుంబాల్ని వదిలేసి కోటి కలల్ని మోసుకుంటూ ఎడారి దేశాలకు వలసపోయే కార్మికుల వ్యధాభరిత గాథల్ని, అరబ్ నికాల్ చేసుకునే ఆడపిల్లల విషాద జీవితాల్ని అక్షరబద్ధం చేసినటువంటి నవల ఇది. తమక పెళ్లి చేసేటటువంటి స్తోమత లేదు, అరబ్ షేకులు ఇచ్చే డబ్బుతో మిగిలిన ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయొచ్చు, కుటుంబ పోషణ చేసుకోవచ్చు. ఇది ఒక రకమైనటువంటి ఆశ తల్లిదండ్రులకి. ఏజెంట్స్ చెప్పేటటువంటి మాటలు, బ్రోకర్లు చెప్పేటటువంటి మాటలు విని పనికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదా నిఖా చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఏ రకంగా మోసపోతున్నారు అనేది మనం ఇక్కడ గమనించాలి. అదే కేరళలో గమనించండి. ఆ పని మనిషి చెప్పినటువంటి మాటలను బట్టి అక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే. ఆమె కూడా 12వ తరగతి వరకు చదువుకున్నది, పని మనిషిగా వెళ్ళినటువంటి ఆమె కూడా. అక్కడ 20 సంవత్సరాలు దాటితే కానీ ముస్లిం అమ్మాయిలకు వివాహం చెయ్యరు మా కేరళలో అని చెప్తుంది. అంటే ఎలా ఉంది విద్య అనేటటువంటిది ఉన్నటువంటి ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా గమనించాలి. శారీరక వాంఛలు తీర్చుకోవడం అరబ్ షేకుల యొక్క ఉద్దేశం. శారీరక వాంఛ తీర్చుకోవడం ఒకటి. రెండవది అక్కడికి తీసుకెళ్లి నిఖా పేరుతో వెట్టి చాకిరీ చేయించుకోవడం. ఆ తరువాత హాయిగా వాళ్ళని అమ్ముకోవడం. సుఖానికి సుఖము, డబ్బుకు డబ్బు. పని మనిషి కూడా అవసరం లేకుండా చాకిరీకి చాకిరీ గడిచిపోతుంది. ఇన్ని లాభాలు వాళ్లకు మన పూలతో. ఇక్కడ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ లాగేసి దాచిపెట్టుకోవడం, సెల్ ఫోన్ కూడా ఇవ్వకుండా పోవడం మాట్లాడడానికి. ఎందుకంటే అక్కడ విషయాలు ఎక్కడిక్కడ చెప్పేస్తారు అని. ఇలా వాళ్ళని భయపెట్టి బయట ఎక్కడికి వెళ్ళనీయకుండా, ఏం చేయడానికి అవకాశం లేకుండా, ఎవరితో మాట్లాడడానికి వీలు లేకుండా ఒక బానిస బ్రతుకు, నరకం లాంటి జీవితం వాళ్ళకి అక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వ్యవస్థలో మనం గమనించింది ఒక మాట అంటారు నవలలోని, 3-4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు తలాకులు చెప్పేయచ్చు. 3-4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అంటే ఎలా అంటే, స్తోమత ఉన్నప్పుడు, ఆర్థిక స్తోమత ఉన్నప్పుడు అలా చేసుకుంటే బాగుంటుంది. కానీ అలాంటి స్తోమత లేనప్పుడు కరీంకి ఒక పిల్లాన్ని పిల్లల్ని పోషించడానికే లేదు, మళ్ళీ ఇంకొక పెళ్లి. ఇక్కడ అదే అంటది భార్య, మనకు ఉన్నది ఖురాన్లో ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వాళ్ళు, అన్ని రకాలుగా బాగున్నటువంటి వాళ్ళు, అవసరమైనటువంటి వాళ్ళు కదా 3-4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని ఉంది. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు కాదు కదా, తినడానికి కూడా లేనటువంటి వాళ్ళు కాదు కదా అన్నట్లుగా ఆమె మాటల ద్వారా మనకు అక్కడ వినిపిస్తుంది. ఇది ఈ నవల గురించి. ఇప్పుడు తలాక్ అనేది ఒక్కటి చట్టబద్ధంగా లేకుండా పోయింది కాబట్టి ఆ ముస్లిం స్త్రీలలో కొంచెం నువ్వు చూడొచ్చు. మనం హైదరాబాద్లో ఇప్పటికీ చాలా నిరుపేద కుటుంబాలు, అమాయక ప్రజలు, చదువు లేని వాళ్ళు. అందుకే ఇంకా దుబాయ్ షేకులు మన దేశానికి వచ్చి ఈ పూలను అక్కడికి తీసుకుపోయి నలిపి పడేస్తూ ఉన్నారు ఆ ఎడారిలో. ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో పెట్టచ్చు, వివరణ ఇవ్వగలను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో పెట్టచ్చు.